బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. దాదాపు 80-85 లక్షల అలాట్మెంట్ ఇచ్చే స్థాయికి తెలంగాణను తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. మేము చెప్పడం కాదు, ఎన్సీఆర్బీ డేటా ప్రకారం, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం భారతదేశంలోనే సూసైడ్స్, రైతుల ఆత్మహత్యలు ఎక్కడ తగ్గినాయి అంటే తెలంగాణ అని చెప్పి పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వమే స్వయంగా చెప్పిన పరిస్థితి, పత్రికలు రాసిన పరిస్థితి. దిస్ ఇస్ వాట్ వీ హెవ్ డన్. రైతుకి ఏం చేసిండు కేసీఆర్ అంటే, 10 ఏళ్లలో భరోసా నింపిండు, వ్యవసాయ విస్తరణ చేసిండు, మొత్తంగా రైతుకు పెట్టుబడి ఇచ్చి, కడుపు నిండా కరెంట్ ఇచ్చి, ఫ్రీగా నీళ్ళు ఇచ్చి, నీటి తీరువా రద్దు చేసి, భూమి శిస్తు రద్దు చేసి, ఇవన్నీ కూడా తీసేసి రైతులో ఒక భరోసా నింపి, చెరువులు, కుంటలు ఎప్పటికప్పుడు నింపేది మేము. ఒక పద్ధతి ప్రకారం, ఒక వ్యూహం ప్రకారం వ్యవసాయ స్థిరీకరణ వైపు మరి ముందుకు పోయినాం. కాబట్టే ఇలా తెలంగాణ రైతు మేము దిగిపోయినాడు బాగుండే. కానీ మీరు ఏం చేస్తున్నారు ఈరోజు? ఆంక్షలతో. మీరు ఒక్క మాట అంటా ఉన్నారు, వ్యవసాయ స్థిరీకరణ చేసే క్రమంలో మేము చూడలేదు. రైతు పెద్దవాడా, చిన్నవాడా, రైతు ఉద్యోగ, ఐటీ పేయ్యా, మేము చూడలేదు అవన్నీ. తెలంగాణ రైతు ఎవరైనా రైతే. ఎందుకంటే రైతు కింద మళ్ళీ రైతు కూలీలు ఉంటారు. ఆయన చుట్టూ ఆధారపడ్డ ఒక ఈకోసిస్టమ్ ఉంటుంది. వాళ్ళందరూ బాగుండాలంటే చిన్న పెద్ద అని కటింగ్లు పెట్టాలి, కొర్రీలు పెట్టాలి, ఆంక్షలు పెట్టాలని మేము చూడకుండా రైతును రైతుగా చూసి వ్యవసాయ స్థిరీకరణనే లక్ష్యంగా మేము ముందుకు పోయినాం. కాబట్టే తెలంగాణ ఈరోజు పంజాబ్ను, హర్యానాను తలదని వ్యవసాయంలో, వరిధాన్యం ఉత్పత్తిలో భారతదేశంలో అగ్రభాగం ఉన్నది. కానీ మీరు ఇవాళ పూటకో మాట, రోజుకొక కొత్త ఆంక్ష. మీ మంత్రివర్గ సహచరులే చెప్తున్నారు కదా, ముఖ్యమంత్రి అసలు 100% రుణమాఫీ కాలేదు, ఇది బోగస్ అని చెప్తున్నారు. ఒకరోజేమో విచిత్రమైన మాటలు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎన్ని విచిత్రమైన మాటలు అంటే, 17,14 మందికి రుణమాఫీ కాలేదని ఒకరోజు అంటారు, 30 లక్షల మందికి కాలేదని రైతులు చెప్తా ఉన్నారు. అందుకే మేము క్షేత్రస్థాయిలో కూడా పరిశీలనకు పోయినాం. లాస్ట్ ప్రెస్ మీటింగ్లో మీకు చెప్పాను, కొడంగల్ నుంచే ప్రారంభిస్తామని చెప్పాను. నేను కొడంగల్ డేటా మొత్తం తెచ్చిన. కొడంగల్లో ఒక మండలి చెప్తాను, మీరు కూడా బోర్ కావద్దు, మొత్తం డేటా ఇస్తా చూసుకోండి. కోస్గి అని ఒక మండలం ఉంటుంది. ఇప్పుడు అందులోకెళ్ళి ఇంకో మండలం కూడా ఏర్పాటు చేసింది, కోస్గి ఉమ్మడి మండలం. గుండుమాల్ మండలని ఇంకోటి అందులోనే మా ప్రభుత్వం ఉన్నప్పుడే ఏర్పాటు చేసినాం. కోస్గి అనే మండలం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పరిస్థితి ఇది. కోస్గి ఉమ్మడి మండలంలో మొత్తం 4 బ్యాంకులు ఉన్నాయండి. 5. 2 SBI బ్రాంచ్లు ఉన్నాయి, 2 తెలంగాణ గ్రామీణ వికాస బ్యాంకులు ఉన్నాయి, అదేవిధంగా 1 మహబూబ్ నగర్ DCC బ్యాంక్ సింగిల్ విండో. మొత్తం 5 బ్యాంకులు. ఈ 5 బ్యాంకుల్లో మొత్తం కలిపి ఉన్న ఖాతాలు ఎంత అంటే 20,239. 20,239. 3 విడతలుగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఈ కోస్గి మండలంలో ఇప్పటివరకు ఎంతమందికి రుణమాఫీ అయింది అంటే, అది కూడా పాక్షికంగానే అయింది, మొత్తం కాలే. 8,527 మందికి మాత్రమే అయింది. 3 విడతలుగా. ఏదైతే ముఖ్యమంత్రి ఉదరగొడుతుండో ప్రచారం 100% అయిపోయింది, ఓడిచిపోయింది, ఇక పాలాభిషేకాలు, వెంటనే నాకు విగ్రహాలు పెట్టండి అని చెప్పి ఏదైతే మాట్లాడుతున్నాడో, మొత్తం జరిగింది ఎంత అంటే మంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్లోని కోస్గి మండలంలో 20,239 మందికి గాను 8,527 మందికి మాత్రమే అయింది. సరే, కొంతమందికి డౌట్లు ఎక్కువ కాబట్టి నేను పేర్లు కూడా చదివి వినిపిస్తాను. కోస్గి మండలం భక్తిమల్ల అనే గ్రామంలో 988 మంది రైతులు, బుజ్జారం గ్రామంలో 579, మీర్జాపూర్లో 641, ఆమ్లికుంటలో 528. ఇట్లా మొత్తం 26 గ్రామాలలో 20,239 మంది రైతులు. మా డేటా ఇక మొత్తం ఇక్కడ ఉంది, మీకు ఇస్తాను. రైతుల పేర్లు, వాళ్ళ అకౌంట్ నెంబర్లు. ఇది ఒక్క కొడంగల్, ఒక్క కోస్గి, నాట్ కొడంగల్, ఇది ఒక్క కోస్గి, ఒక్క మండల్ కథ. ఇదే కథ, ఇది ముఖ్యమంత్రి నియోజకవర్గం కాబట్టి కొద్దిగా ఎక్కువ చేసినాము. ఇంకా ఇంతకంటే వరస్ట్గా ఇవాళ ప్రతి ఊరిలో, ప్రతి మండలంలో పరిస్థితి, వాస్తవ పరిస్థితి ఉన్నది. ఇంకొక మాట కూడా మీకు చెప్తాను, వీళ్ళు ఎంత మోసగాళ్ళు, ఎంత దుర్మార్గులు వీళ్ళని చెప్పడానికి ఈ మాట చెప్తా ఉన్నాను. వీళ్ళు చెప్తారు, రేషన్ కార్డు మీద ఒకవేళ 2-3 ఉంటే కుటుంబంలో ఒకళ్ళకి చేసిన మొదలని చెప్పిండ్రు. ఇది కూడా ముఖ్యమంత్రి నియోజకవర్గం, ఆయన కాన్స్టిట్యున్సీ. మా నరేందర్ అన్న, మా రామకృష్ణ, ఎక్స్ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారు, మా సోదరుడు మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రామకృష్ణ గారు వివరాలన్నీ కూడా తెచ్చిచ్చినారు. SBI బొమ్మరాజ్పేట్, ఇది కూడా కొడంగల్ కాన్స్టిట్యున్సీ. ఇక 4 పేర్లు చెప్తాను. ఈ ఊరు పేరు ఎరుపుమల్ల, మండలం బొమ్మరాజ్పేట్, కాన్స్టిట్యున్సీ కొడంగల్.
ఇక్కడ ఒక కుటుంబం ఉందండి, కోట యాదగిరి గారి కుటుంబం. ఆయన కుటుంబంలో 4 కుటుంబ సభ్యులు ఉన్నారు. కోట యాదగిరి గారి పేరు మీద 1,60,000 రూపాయల రుణం ఉన్నది. ఇది ఎస్బీఐ బొమ్మరాజుపేట్. కోట శారద ఆయన సతీమణి, ఆమె పేరు మీద 1,60,000 ఉంది. వాళ్ళ కొడుకు అశోక్ పెద్ద కొడుకు, ఆయన పేరు మీద 1,84,000 రూపాయలు ఉంది. ఇంకో కొడుకు అభిలాష్ కుమార్, ఆయన పేరు మీద 1,50,000. అకౌంట్ నెంబర్లతో సహా నేను ఇస్తాను మీకు. ఒక కుటుంబంలో ఒకవేళ 2-3 ఉంటే మొదలు ఒకరికి మాఫీ చేస్తాం, తర్వాత మిగతా వాళ్ళకి చేస్తామని మీరే చెప్పినారు. ఇది ముఖ్యమంత్రి నియోజకవర్గం, ఎరుపుమల్ల అనే గ్రామం, ఎస్బీఐ బొమ్మరాజుపేట్, కోట యాదగిరి గారి కుటుంబం. కావాలంటే మీడియా కూడా పోయి విచారించుకోవచ్చు, వాళ్ళ అకౌంట్ నెంబర్లతో సహా ఇక్కడ ఉంది. ఇది మొత్తం కొడంగల్, ఇది ఒక మండలం చరిత్ర. ఇది బొమ్మరాజుపేట మండలంలో ఒక రైతు కుటుంబం యొక్క వ్యవహారం. వాస్తవాలు ఇట్లా ఉన్నాయి. వీళ్ళ డైలాగులు బిల్డప్ ఏమో ఇట్లా ఉంది. అందుకే మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేదల్లా ఒకటే, పాస్బుక్లో పేరు చక్కగా లేవని, లేదా ఉద్యోగులని, ఇవన్నీ ముందు చెప్పలేదు కదా మీరు. ఉద్యోగులకు ఇవ్వమని చెప్పారా మీరు ముందు? ఉపాధ్యాయులు ఉద్యోగులు ఇవాళ మాకు మెసేజ్ పంపుతా ఉన్నారు, అన్న మా గ్రూపులలో చర్చ జరుగుతున్నది, చాలా మోసం ఇది, ఉద్యోగులను మోసం చేసిండు, ఉపాధ్యాయులను మోసం చేసిండు, ముందు చెప్తే బాగుండు కదా అని చెప్తూ ఒక ఉద్యోగ మిత్రుడు నాకు ఫోన్ కూడా చేసి మాట్లాడినాడు. ఆయన అన్న మాట, అన్న మరి రుణమాఫీకే ఇన్ని కథలు పడుతుండు, మరి రేపు రైతు బంధు కథ కూడా గింతేనా, అందులో కూడా కోసి పారేసులేనా అందరినీ అడుగుతాను. నేను పక్కా చెప్తున్నా, ఈ పచ్చి మోసగాళ్ళ ప్రభుత్వం ఇది, దగా ప్రభుత్వం. 49,000 కోట్లకెళ్ళి కథ మొదలైంది, ఇవాళ 7,500 కాడ ముగిసింది. 49,000 కోట్లు అన్నారు డిసెంబర్లో మీరే, ఇవాళ 7,500 అంటే 7వ వంతు, 1/7 ఇంత మోసం. అందుకే నేను అనేది, డిసెంబర్లో 49,000 కోట్ల రుణాలు ఉన్నాయి, వ్యవసాయ రుణాలని చెప్పింది మీరా కాదా? ప్రభుత్వం చెప్పాలా. 49,000 కోట్ల రుణాలు ఉన్నాయని చెప్పిన మాట వాస్తవమా కాదా? రైతుల ఖాతాల్లో 7,500 మాత్రమే పడ్డాయని చెప్పింది కూడా మీరా కాదా? చెప్పాలా ఈ ప్రభుత్వం. అదేవిధంగా నాకైతే డౌట్ వస్తూ ఉంది వీళ్ళ వ్యవహారం చూస్తూ ఉంటే. చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టుగా 7,500కే ముగించే చక్కర్లో ఉన్నట్టున్నారు వీళ్ళు చూస్తుంటే. 7,500కే పరిసమాప్తం చేయాలి. ఇక మనం చేసిన కాడికి అభిషేకాలు చేయించుకున్నాం, పాలాభిషేకాలు, వీడికి కథ బంద్ చేస్తే ఒడిచిపోతుందని మీరు అనుకుంటున్నారు. కానీ రైతుల తరఫున కొట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. తప్పకుండా ఈ కోతల రాయుడి ప్రభుత్వం ఏదైతే ఉందో, ఏవైతే కోతలు పెట్టుకుంటూ వస్తున్నారో చాలా జాగ్రత్త కోతలు పెడుతున్నారు. మీరు చూడండి, డిసెంబర్లో 49,000 కోట్లట, జనవరి వచ్చే వరకు అందులోకి 9,000 కోట్లు ఎగిరిపోయినాయి. ముఖ్యమంత్రి స్వయంగా చెప్తాడు, నేను కడుపు కట్టుకుంటే ఒక్క సంవత్సరం చాలు 40,000 కోట్లు ఇచ్చేస్తా. ఇది ముఖ్యమంత్రి మాట. అంటే 9,000 కోట్లు ఎగిరిపోయినాయి. మళ్ళీ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయినాయి, డబ్బల ఓట్లు పడ్డాయి, మళ్ళా గొంతు మారింది. మళ్ళీ ఏమంటారు, క్యాబినెట్లో 31,000 కోట్లు చాలు, మళ్ళీ 9,000 కోట్లు ఎగిరిపోయింది. క్యాబినెట్లో 31,000 కోట్లు. తెల్లారి బడ్జెట్ పెట్టారు జూలై లాస్ట్ వీక్లో, అందులో 26,000 కోట్లే, 5,000 కోట్లు ఎగిరిపోయింది. మొన్న ఏం చెప్పినారు, 15th ఆగస్ట్కి 17,900 కోట్లు ఇచ్చినామన్నారు. అప్పుడు ఎంత ఎగిరిపోయింది? 26లో 8,000 కోట్లు ఎగిరిపోయింది. మళ్ళీ నిన్న బట్టి గారు సావు కబురు చల్లగా చెప్పిండ్రు, 17,900 కోట్లు ఎక్కడిది, ఇచ్చింది 7,500, 10,000 కోట్లు ఎగిరిపోయింది. ఎక్కడ 49, ఎక్కడ 40, ఎక్కడ 31, ఎక్కడ 26, ఎక్కడ మళ్ళీ 17,900, ఎక్కడ 7,500. ఇగో ఇది వీళ్ళ మోసాల పరంపర, వీళ్ళ కోతలు. అందుకే ఈ కోతల రాయుళ్ళ ప్రభుత్వాన్ని తప్పకుండా తూర్పారబడతాం, రైతుల తరపున ఖచ్చితంగా ఎండగడతాం. ఎవరైనా చీటింగ్ చేస్తే మనని వ్యక్తులుగా మనం పోయి పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు పెడతాం. మరి లక్షలాది మంది రైతులను చీటింగ్ చేసిన ఈ ప్రభుత్వాన్ని ఏం చేయాలి? చీటింగ్ కేసు పెట్టాలా? ఏం చేయాలి? లక్షలాది మంది రైతులు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల సాక్షిగా చెప్పేది, ఈ 70 లక్షల మంది రైతులను ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రి వెన్నుపోటు పొడిచిండు, మాయమాటలతోని మభ్యపెట్టి తడిగుడ్డతో గొంతు కోసిండు. 100% నిజంగానే నువ్వు చెప్పినట్టు రుణమాఫీ చేసుంటే ఎందుకు తెలంగాణ ఇవాళ రైతుల నిరసనలతో అట్టుడుకుతా ఉంది? ఇక రైతుల నిరసనలు పెరిగంగానే ముఖ్యమంత్రి గారికి ఒక టాక్టిక్ అలవాటైంది బాగా, అటెన్షన్ డైవర్షన్ టాక్టిక్. ఏదో ఒకటి చిల్లర భాష మాట్లాడాలి, బజారు భాష మాట్లాడాలి, మాట్లాడి దానివైపు దృష్టి మలచాలి. దరిద్రం ఏంటంటే ఆయన బూతులు మాట్లాడతాడు, నికృష్టంగా మాట్లాడతాడు, దాన్ని రాసేవాళ్ళు ఉన్నారు, చూపెట్టేవాళ్ళు ఇంకా అదో పైశాచిక ఆనందం. కేసీఆర్ని తిట్టంగానే చూపెట్టి
సంబరపడే కొన్ని మీడియా సంస్థలు, కొన్ని అందరిని అంటలేను, ఇక అదో రోగం ఉంది ఇక్కడ ఈ రాష్ట్రంలో. ఎందుకంటే వాళ్ళకి తెలంగాణ ఇష్టం లేదు, తెలంగాణ అస్తిత్వం ఇష్టం లేదు. కాబట్టి సహజంగా కేసీఆర్ని తిడితే సంకలు గుద్దుకుంటూ అరే బాగా తిట్టిండు అని సంబరపడే కొంతమంది సన్నాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను చెప్తా ఉన్నా, మేము అటెన్షన్ డైవర్ట్ కాం, మేము బరాబర్ రైతులతోనే ఉంటాం. ఆయన ఎన్ని చిల్లర మాటలు మాట్లాడినా, ఎంత బజారు భాష మాట్లాడినా, తన వికృత స్వరూపాన్ని ఎంత బయట పెట్టుకున్నా మేము మాత్రం రైతుల కోసమే రణం చేస్తాం, రైతులతోనే ఉంటాం. మేము ఖచ్చితంగా ఎంబడబడతాం. ఇవాళ ఒకటి కాదు మోసం, చూడండి ఒకసారి. రైతు భరోసా పెంచుతా అన్నాడు, ఎగ్గొట్టిండు. రుణమాఫీ అన్నాడు, మోసం చేసిండు. బోనస్ అన్నాడు, బోగస్ అయిపోయింది. కానీ వదిలిపెట్టం, ఇచ్చేదాకా ఎంబడబడతాం. రైతులకు కరెంట్ అన్నాడు, 24 గంటల కరెంట్ అన్నాడు, ఎక్కడుందో మాకే తెలియదు. అందుకే ఈ రైతు ద్రోహి ప్రభుత్వాన్ని వదిలిపెట్టకుండా వెంటాడుతాం, వేటాడుతామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అందుకే రేపటి నుంచి మా పోరాటం రేపు మొదట అడిగే డెడ్ లైన్లు మారుస్తూ ఉన్నారు, హెడ్లైన్లను మేనేజ్ చేస్తూ ఉన్నారు. మాకు అర్థమవుతా ఉంది, రైతులకు కూడా అర్థమవుతా ఉంది. హెడ్లైన్ మేనేజ్మెంటు, ఆస్ట్రేలియా పర్యటనలు మేము కూడా చూస్తున్నాం, రైతులు కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టే నేను చెప్పేది, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైతే తేదీ చెప్పిందో 15 ఆగస్టు అని, మాఫీ చేయనందుకు మాఫీ మాంగో, కిసానో సే మాఫీ మాంగో పెళ్ళే. చేయలేదు, చేతగానోళ్ళం, సన్నాసం అని ఒప్పుకోకపోతే, మీరు ఇచ్చిన మాట కనుక నిలబెట్టుకోకపోతే వదిలిపెట్టం, వేటాడతాం. అక్రమ కేసులు, అరెస్టులు ఉపసంహరించుకోండి. ఆ ఎఫ్ఐఆర్లు ఏవైతే తలమడుగులో చేశారో రిజిస్టర్, మా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు నా దృష్టికి తీసుకొచ్చారు. నేను ఎస్పీ గారు కూడా మాట్లాడినా, ఉపసంహరించుకోండి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రైతుల మీద కేసు పెట్టడం మంచిది కాదు. మరి రైతు డిక్లరేషన్లని పోజులు కొట్టి ఇప్పుడేమో పోలీస్ స్టేషన్లో పెడతామంటే ఊరుకోము, తప్పకుండా రైతుల పక్షాన్ని నిలబడతాం. అందుకే నేను అనేది, ఈ ప్రభుత్వాన్ని ఒకవేళ ఇట్లాగే మేము కేసులు పెడతాం, భయపెడతాం, ఏదో ఒకటి చేసి నడిపిస్తామంటే భవిష్యత్తులో ఇది మొదటి అడుగు మాత్రమే. భవిష్యత్తులో అవసరమైతే జైల్ బరో కార్యక్రమాన్ని